డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు 6th క్లాస్కి ఎక్సైజ్ 12.3 చేయాలి. సో ఈ ఎక్సైజ్ 12.3కి మనము యూనిటరీ మెథడ్ గురించి తెలుసుకోవాలి. సో యూనిటరీ మెథడ్ అంటే ఏంటి? యూనిటరీ మెథడ్ మీన్స్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ the value of 1 unit. After that we should find the required number of units. So for example, here see there, two friends Reshma and Seema went to market to purchase notebooks. Reshma purchased 2 notebooks for rupees 24. What is the price of one notebook? So here 2 notebooks cost is 24 rupees. What is the cost of 1 notebook? So it is clear, 2 notebooks 24. 1 notebook must be half of that, and 12 rupees. Similarly, a scooter requires 2 liters of petrol to cover 80 kilometers. 2 liters for 80 kilometers. How many liters of petrol required to cover 1 kilometer? So what do we do? 80 divided by 2. 80 kilometers required 2 liters of petrol. So 80 divided by 2 gives you 1 liter petrol. How many kilometers it will survive? Next, see the method here. The method in which first we find the value of 1 unit and then the value of required number of units is known as unitary method. So as I said, whenever there is a problem, first what we do is we have to find a 1 unit cost. Then we have to find the cost of the required number of articles. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు, సో ఇప్పుడు ఒక 10 ఆర్టికల్స్, ఒక 10 చాక్లెట్స్ 100 రూపీస్ అనుకోండి. 10 చాక్లెట్స్ 100 రూపీస్ అయితే సో 250 రూపీస్కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? 10 చాక్లెట్స్ 100 రూపీస్. అప్పుడు 250 రూపీస్కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఒక్క చాక్లెట్ కాస్ట్ ఎంతో కనుక్కోవాలి. అంటే 100 రూపీస్కి 10 చాక్లెట్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్క చాక్లెట్ కాస్ట్ ఎంత అవుతుంది? 100/10 అంటే 10 రూపీస్. Now, for 250 rupees, how many chocolates? So 250 రూపీస్కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? సో ఒక చాక్లెట్ కాస్ట్ ఎంత? 10 రూపీస్. సో యూ డివైడ్ ద 250/10, యూ విల్ గెట్ 25. సో అంటే 25 చాక్లెట్స్ వస్తాయి మనకి. ఎంతకి? 250 రూపీస్కి. సో ఆ విధంగా ఏదైనా ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఒక యూనిట్ వాల్యూ కనుక్కొని దాన్ని తర్వాత రిక్వైర్డ్ వాల్యూ కనుక్కుంటాం. ఇప్పుడు మనం ఎక్సైజ్ చూద్దాం. ఎక్సైజ్ 12.3. See the first question. If the cost of 7 meters of cloth is rupees 1470, find the cost of 5 meters of cloth. సో ఇది మనం చేయవలసిన ప్రాబ్లం. చూడండి, ఇక్కడ నేను చేశాను. చాప్టర్ 12లో 6th క్లాస్కి 12.3 ఎక్సైజ్లో యూనిటరీ మెథడ్ ద్వారా మనం చేయవలసిన ప్రాబ్లమ్స్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 7 meters of cloth is rupees 1470, then find the cost of 5 meters of cloth. ఫస్ట్ మనకి ఏమిచ్చాడు క్వశ్చన్లో? 7 meters యొక్క క్లాత్ యొక్క కాస్ట్ ఇచ్చాడు. ఎంత? 1470 అంటే 1470 రూపీస్. సో ఇది 7 meters క్లాత్ యొక్క కాస్ట్. ఇప్పుడు మనకి ఎంత కావాలి? 5 meters క్లాత్కి ఎంత కాస్ట్ అవుతుంది? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడు కూడా జనరల్ లైఫ్ మన యూజువల్ లైఫ్లో మనకు సిచ్యువేషన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అందులో మీరు అలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. షాప్కి వెళ్ళినప్పుడు, సపోజ్ షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఒక డజన్ వచ్చేసి డజన్ ఎగ్స్ కాస్ట్ అడుగుతారు. డజన్ ఎగ్స్ కాస్ట్ 70 రూపీస్ అయింది అంటాడు, లేదా డజన్ ఎగ్స్ కాస్ట్ 60 రూపీస్ అని చెప్తాడు అనుకోండి. డజన్ ఎగ్స్ కాస్ట్ 60 రూపీస్ అయితే నీకు డజన్ ఎగ్స్ అవసరం లేదు. నీకు ఎన్ని ఎగ్స్ కావాలా? సపోజ్ 5 ఎగ్సే కావాలా. అప్పుడు ఏం చేస్తావు? సో డజన్ అంటే 12 ఎగ్స్. 12 ఎగ్స్ 60 రూపీస్ అయినప్పుడు 5 ఎగ్స్ ఎంత అవుతుంది? ఓకేనా? సో అంటే 1 ఎగ్ కాస్ట్ కనుక్కోవాలి ఇక్కడ. సో యూనిటరీ మెథడ్ మనం అప్లై చేస్తున్నాం.
సో 60 eggs కాబట్టి 60 రూపీస్ కాబట్టి 12 eggs, 1 egg ఎంత అంటే ఎంత చేస్తాం, 60/12 చేస్తే 1 egg కాస్ట్ వస్తుంది. సో 60/12 అంటే 12 5s are 60. దట్ మీన్స్ 1 egg కాస్ట్ ఈజ్ 5 రూపీస్. సో హౌ మెనీ eggs యూ వాంట్? 5 eggs. సో 5 × 5, 5 5s are 25 రూపీస్. ఆ విధంగా మనం యూనిటరీ మెథడ్ అనేది జనరల్ లైఫ్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏమైంది, 7 meters క్లాత్కి 1470 రూపీస్ అయింది. కాస్ట్ ఆఫ్ 1 meter క్లాత్ ఎంత? 1470 / 7. విత్ 7 యూ కెన్ క్యాన్సిల్. సీదే 7 1s are, ఇక్కడ 14 ఉంది కదా, ఈ 14 ఉన్నప్పుడు ఈ 1 అనేది 7 కంటే చిన్నది కాబట్టి మనం 2 digits ఎట్ ఏ టైం కన్సిడర్ చేయాలి. సో 7 2s are 14. ఇంకెంత ఉంది? 7 ఉంది ఇక్కడ. 7 1s are 7. నెక్స్ట్ 0. ఓకే, సో దట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ 1 meter క్లాత్ ఈజ్ ₹210. ₹210. Now cost of 5 meters cloth we want. So cost of 5 meters cloth 210 into 5. ఎందుకు 210? 1 meter cloth 210. So 5 meters cloth ఎంత? Into 5. So 5 zeros, 5 1s are 5, 5 2s are 10. అంటే ₹1050, 1050 రూపీస్. అయితే ఇప్పుడు నేను మీకు ఇదే క్వశ్చన్ని సపోజ్ రేపు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ యూనిటరీ మెథడ్ అంటే తెలుసు కాబట్టి సో ఇది చేయకుండా ఇలా చేస్తాం. 7 meters క్లాత్ 1470 కాబట్టి 1 meter క్లాత్ 1470/7. హౌ మెనీ meters క్లాత్ వీ వాంట్? 5 meters క్లాత్ వీ వాంట్. సో ఇంటూ 5, 1470 / 7 × 5 చేసేస్తే 2 స్టెప్స్లో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు కావాల్సింది ఏంటంటే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడమే కావాలి. కానీ ఇక్కడ మనకి ఇది డిస్క్రిప్టివ్. ఏంటిది? లెర్నింగ్ ప్రాసెస్ అనేది డిస్క్రిప్టివ్. ఎందుకంటే నీకు ఈ స్టెప్స్ అని తెలియదా, మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఇలా స్టెప్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనకు నార్మల్ స్కూల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఈ డిస్క్రిప్టివ్ మెథడ్ అనేది మనం యూజ్ చేయాలి. డిస్క్రిప్టివ్ మెథడ్లో రాయాలి, క్లియర్గా స్టెప్స్ రాయాలన్నమాట. అదే షార్ట్ కట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఇలా షార్ట్ కట్ మెథడ్లో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో యూనిటరీ మెథడ్ని ఇలా చేయాలి.